హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఔరోన్ మే కహన్ దమ్తా మూవీ గురించి తెలుసుకుందాం. ఈ సినిమా అనేది 2024లో విడుదలైంది. భారతీయ హిందీ భాషా రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మనము టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మనము టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మనము టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా,
నరేంద్ర హీరావత్ నటించినవారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్ నటించినవారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్ నటించినవారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు
అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి
మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నీరజ్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నీరజ్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం
కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ
అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నీరజ్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నీరజ్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది.
ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు.
ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్.
అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి
మిశ్రమ సమీక్షలో 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్గిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శల నుండి మిశ్రమ సమీక్షలో 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్గిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శల నుండి మిశ్రమ సమీక్షలో 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది.
22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు
శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్ నటించినవారు. అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్ నటించినవారు. అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్ నటించినవారు. అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శలకు నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు
అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి
మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నీరజ్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నీరజ్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హర్షిగిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం
ఎంఎం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం ఎంఎం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్షిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం ఎంఎం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శనలకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ
అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. నిజర్ పాండే రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మరియు టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్గిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2 దశాబ్దాల వారి సంబంధం యొక్క భావోద్వేగాల లోతు మరియు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను పరిశీలించి కృష్ణుడు అనేక హాస్యాలతో పాల్గొన్న జీవిత ఖైదు విధించబడుతుంది. దీని ఫలితంగా వసుధ అతని నుండి విడిపోయి అభిజిత్ను వివాహం చేసుకుంటుంది. 22 సంవత్సరాల తర్వాత కృష్ణ క్షమాపణ పొందిన తర్వాత జైలు నుండి విడుదలవుతాడు. అతను వసుధ కలవాలని కోరుకుంటాడు. ఇది కృష్ణ మరియు వసుధ మధ్య ఒక చివరి సమావేశమని ముగుస్తుందని చెప్పవచ్చు. టబు కలిసి వారి 9వ చిత్రంలో జిమ్మీ హెర్గిల్, సుశాంత్ మహేశ్వరి మరియు సాయి మంజేష్కర్లతో కలిసి నటించారు. కాగా ఈ దర్శకించిన వారు నీరజ్ పాండే, వ్యవహరించిన వారు నీరజ్ పాండే, నిర్మించిన వారు శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, నటించిన వారు అజయ్ దేవగన్, టబు, జిమ్మీ హెర్గిల్. అయితే పాండే మరియు దేవనాగ్ మధ్య ప్రాజెక్ట్ అక్టోబర్ 2022లో ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2023లో ప్రారంభమైంది. డిసెంబర్ 2023లో ముగిసింది. సినిమా స్కోప్ మరియు సౌండ్ ట్రాక్ లబ్బం కీరవాణి వ్యవహరించారు. మొదట్లో ఔరాన్ మే కహన్ దమ్ తా సినిమాను జూలై 5, 2024న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ప్రదర్శకులకు మరియు సినిమా పంపిణీదారులకు అద్భుతమైన మేకర్ వాయిదా పడింది. చివరికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు 2 ఆగస్టు 2024లో థియేటర్లకు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కథ 2000 నుండి 2023 వరకు 23 సంవత్సరాల ప్రేమ కథ అనుసరిస్తుంది. 2